హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జాతివాచక్ సంజ్ఞ మనం మొన్న డెఫినేషన్స్ నేర్చుకున్నాం, సంజ్ఞాల డెఫినేషన్స్ నేర్చుకున్నాం కదా. దాంట్లో జాతివాచక్ సంజ్ఞ ఒకటి. किसी एक जाति के सभी प्राणियों अथवा वस्तुओं का बोध होता है, उसे जातिवाचक संज्ञा कहते हैं. కిసి ఏక్ జాతి, ఏదైనా ఒక జాతి సంబంధించిన సవి ప్రాణియు అన్ని ప్రాణులు, అథవా అండ్ మరియు అథవా అంటే అండ్ వస్తువు థింగ్స్ గురించి బోధ హోతా హై తెలియజేస్తుందో ఉస్సే దాన్ని జాతివాచక్ సంజ్ఞ कहते हैं, జాతివాచక సంజ్ఞ అని అంటారు. ఉదాహరణ, లడక అంటే అబ్బాయిలందరూ ఒక జాతి కింద లెక్క. బచ్చా అంటే పిల్లలు. గాయ అంటే ఆవు ఒక జాతి. బాగ్ అంటే పులి అనేది ఒక జాతి. కుర్చీ అంటే కుర్చీ అన్నమాట. కుర్చీ అనేది ఒక జాతి. పుస్తకాలు అంటే అన్నీ ఒకేలాగా ఉండవు మనకి. రామాయణం, మహాభారతం ఇలాంటివి రకరకాల పుస్తకాలు ఉంటాయి. అదొకన్నీ ఒక జాతి అన్నమాట. నదులు ఒక జాతి. అంటే గంగా, కృష్ణ పేర్లు ఉన్నాయి కదా మనకి, అవన్నీ ఒక జాతి అన్నమాట. మనుష్యులు, స్త్రీలు అనేది ఒక జాతి. మనిషి అనేది ఒక జాతి. పేడ్ అంటే చెట్లు, అన్ని చెట్లు ఒకేలాగా ఉండవు మనకి, రకరకాల చెట్లు ఉంటాయి కదా. పహాడ్ అంటే పర్వతాలు, కొండలు, అవన్నీ కూడా రకరకాల పేర్లతో పిలుస్తాం మనం. ఫల్ అంటే ఫ్రూట్స్ అన్నీ ఒకేలాగా ఉండవు మనకి, రకరకాలుగా ఉంటాయి ఫ్రూట్స్, అదొక జాతి. పువ్వులు కూడా మనకి రకరకాలుగా ఉంటాయి కాబట్టి అదొక జాతి. పువ్వుల్లో కూడా గులాబీ, మందారం, లిల్లీలు, మల్లెపూలు, సన్నజాజి ఇలాంటివన్నీ ఒక జాతి కింద లెక్క. పక్షులన్నీ కూడా ఒక జాతి అన్నమాట. కాకి, పిచ్చుక, చిలుక అట్లాంటివన్నీ ఒక జాతి అన్నమాట, మొదలైనవి. ఇవి జాతివాచక సంజ్ఞ అన్నమాట. అంటే ఏదైనా జాతి గురించి తెలియజేసేదాన్ని. జాతి అంటే విన్నారు కదా ఎగ్జాంపుల్స్ అన్నీ. నదులు వస్తాయి, సముద్రాలు వస్తాయి, కొండలు, పువ్వులు, చెట్లు, జంతువులు, ఇవన్నీ వస్తువులు, ఇవన్నీ జాతివాచక సంజ్ఞ కింద వస్తాయి అన్నమాట, ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.